ఇది మీరు చూసే ప్రకాశం బ్యారేజ్ కాదు. 70 ఏళ్ల క్రితం బెజవాడ ఎలా ఉండేది? 1798లో మొదలైన ఒక కళ సర్ ఆర్థర్ కాటన్ చేతుల్లో రూపుదిద్దుకుంది. 1954 ఫిబ్రవరి 13న పునాది పడింది. 1957 డిసెంబర్ 24న యావత్ ఆంధ్రప్రదేశ్కు అంకితమైంది. ఈ రోజు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు జీవం పోస్తోంది ఈ బ్యారేజ్. బెజవాడకి ఇది కేవలం వంతెన కాదు, గుండె చప్పుడు. ఈ పాత ఫోటోలు మీరు ఇంతకుముందు ఎక్కడైనా చూసారా? I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand. ఇప్పుడు శిథిలంగా ఉన్న కొండపల్లి కోట ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండేదో చూసారా? విజయవాడకి 24 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి గ్రామంలో ఉన్న ఈ కోటను 14వ శతాబ్దంలో రెడ్డిరాజు ప్రోలయ వేమరెడ్డి నిర్మించాడు. ఈ కోట విజయనగరం, కుతుబ్ షాహీ, బ్రిటిష్ ఎందరో రాజులు పాలించాడు ఈ నేలను. మొదట్లో ఇది రాజుకు విహార స్థలంగా, వ్యాపార కేంద్రంగా ఉపయోగపడింది. ఈ కోటను స్థానికంగా కొండపల్లి కోట లేదా కొండపల్లి కిల్లా అని పిలుస్తారు. కొంత శిథిలమైన ఆ వైభవం ఇంకా కనిపిస్తూనే ఉంది. విజయవాడ దగ్గరున్న ఈ కోటకు మీరు వెళ్ళారా? కొండపల్లి కోట మన తెలుగు వారసత్వం. బెజవాడ కథలు మిస్ అవ్వకండి. @బెజవాడ స్టోరీస్ ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.